హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చూపించబోయే బుక్ వచ్చేసి టచ్ అండ్ ఫీల్ బుక్ ఫర్ బేబీస్ 0 to 6 months. 0 to 6 months ఉన్న బేబీస్కి హ్యాపీగా ఈ బుక్స్ యూజ్ చేయొచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. అన్నీ అంటే నార్మల్ బుక్ కాదు ఇది. ఇట్లా టచ్ చేస్తే మనం ఫీల్ అవుతారనమాట. బేబీస్కి ఏంటంటే ఇట్లా జస్ట్ వాళ్ళు టచ్ చేస్తే ఇట్లా సాఫ్టీగా, ఇక్కడ అంటే నార్మల్గా, ఇక్కడ సాఫ్ట్గా చిన్న చిన్న వర్డ్స్ కూడా ఉంటాయి. సాఫ్ట్ ఎల్లో డక్ అని చిన్నగా ఉంటాయి అనమాట వర్డ్స్ కూడా. అంటే 0 to 6 months బేబీస్ ఎట్లా యూజ్ చేస్తారంటే, ఇప్పుడు చిన్నపిల్లలు అయితేనేమో వీటిని టచ్ చేసి ఇట్లా ఫీల్ అవుతారనమాట. ఇదంతా ఇట్లా రఫ్గా ఉండడం, ఇక్కడ నార్మల్గా ఉండడం. కొంచెం పెద్ద చిన్న పిల్లలకి ఏంటంటే మనం ఇది గ్రీన్ కలర్ అని నేర్పించవచ్చు. ఇది గ్రీన్ కలర్, ఇదేమో వైట్, ఇక్కడ బ్లాక్ కలర్లో ఇక్కడ లెటర్స్ ఉన్నాయి, ఇది ఫ్రాగ్, అట్లా ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటాయి బుక్స్. నేర్చుకోవడం అంటే ఆ ఏజ్లో పిల్లలు ఏం నేర్చుకుంటారు అవరమా అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేర్చుకోవడం అంటే ఇప్పుడు ఒక కారు కొంటాం, ఒక బైక్ కొంటాం, దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? ఉండదు కదా. లిటరల్గా ఏం యూజ్ ఉండదు కదా దానివల్ల. ఏం ఆడుకుంటారు? ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళ కార్ల బొమ్మలు, బైక్ బొమ్మలు ఎక్సెట్రా ఇవి ఇస్తే వాటితోనే అలవాటు పడిపోతారు. మీరు ఈ ఏజ్ నుంచే వాళ్ళకి ఇట్లాంటి బుక్స్ కనుక అలవాటు చేస్తే వాళ్ళు పెద్దయిన తర్వాత కూడా బుక్స్ని చూడడానికి, చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. అండ్ ఇవి నార్మల్ బుక్స్ కూడా కాదు, ఇట్లా సాఫ్ట్ ఉంటుంది అనమాట, టచ్ ఉంటుంది అనమాట. ఇట్లా టచ్ ఫీల్ అవుతారు పిల్లలకి. అంటే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ సర్ఫేసెస్ని వాళ్ళు టచ్ చేస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళ మోటార్ స్కిల్స్ అనేటివి డెవలప్మెంట్ అవుతాయి అనమాట. అంటే వాళ్ళ బ్రెయిన్కి ఒక టైప్ ఆఫ్ సిగ్నల్ వెళ్తుంది అనమాట. అరే ఏంటిది ఇంత స్మూత్గా ఉంది, ఇదేంటి ఇంత రఫ్గా ఉంది, అరే ఇదేదో భలేగా ఉంది అని వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఇట్లా సాఫ్ట్ ఇట్లా టచ్ చేస్తూ ఎంజాయ్ చేస్తారనమాట. ఇట్లా అనుకుంటూ, ఇట్లా పీకుతూ, ఇట్లా ఒక రకంగా ఎంజాయ్ చేస్తారనమాట. మీరు కార్ బొమ్మలు కానీ కొనిచ్చేస్తే అవి తప్పని నేను చెప్పట్లేదు, అవి కూడా యూజ్ చేయొచ్చు. కానీ వాటికంటే ఎక్కువ ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే వాళ్ళకు బుక్స్ అనే దాని మీద ఇంట్రెస్ట్ అనేది ఏజ్ నుంచి వస్తే వాళ్ళకి పెద్దయిన తర్వాత కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అరే బుక్స్ తీయాలా నేను ఇప్పుడు, బుక్స్ చదవాలా నేను ఇప్పుడు అన్న ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకు రాదనమాట. అట్లాంటి ఇంట్రెస్ట్ అనేది రాకుండా వాళ్ళకి బుక్స్ అనేది ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుందన్నమాట. బుక్స్ అంటే బాగుంటాయి, బుక్స్ని చదువుకోవాలి, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, వాళ్ళకి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట ఇట్లాంటి బుక్స్ అనేటివి. ఇందులోనే కలర్సే కాదు, యానిమల్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి, చాలా వెరైటీ యానిమల్స్ ఉంటాయి, చాలా వెరైటీ బుక్స్ ఉంటాయి. ఇందులో కూడా క్యాటర్పిల్లర్ బుక్ ఒకటి ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర ప్రజెంట్ వచ్చేసి ఓన్లీ కలర్స్ బుక్ ఒకటే ఉంది. ఓన్లీ బుక్స్ గురించే నా వీడియోస్లో ఎందుకు ఎక్కువ నేను చెప్తున్నాను అంటే, జనరేషన్ చాలా చేంజ్ అయింది. సో దాంతోపాటు మనం కూడా చేంజ్ అవ్వాలి. స్కూల్కి వెళ్ళిన తర్వాత నేర్చుకోరా అంటే చదువుకుంటారు, నేర్చుకుంటారు. స్కూల్లో నేర్పించేది, చూపించేది డిఫరెంట్ ఉంటుంది. ఈ ఏజ్లో చూసేది, నేర్చుకునేది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇంట్లో ఇప్పుడు వాడికి ఇది నచ్చింది, నచ్చలేదు, స్టార్టింగ్ ఎవరికి నచ్చదు, ఇస్తాం. వాడికి నచ్చితే చూస్తాడు, నచ్చకపోతే ఇవాళ చూడడు, రేపు చూస్తాడు. అరే ఇదేంటో వెరైటీగా ఉందే కలర్స్ అని ఒకసారి ఇట్లా ఓపెన్ చేసి ఏంటిది ఇట్లా వెరైటీగా ఉందని ఒకసారి చూస్తాడు. ఆడతాడని ఫుల్ ఫ్లెడ్జ్గా చూస్తారని నేను చెప్పట్లేదు, చూస్తారు. కానీ స్కూల్లో అట్లా ఉండదు కదా. స్కూల్లో ఏంటంటే వాళ్ళు ఏది ఇస్తే వీళ్ళ చూడాలి, ఆప్షన్ ఉండదు. వాళ్ళకి అక్కడ స్కూల్లో కూర్చొని టీచర్స్ చెప్పింది వినాలి అన్న ఇంట్రెస్ట్ పిల్లలకి ఇప్పటి నుంచి మీరు అలవాటు చేస్తేనే అప్పటికి వాళ్ళకి అది ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు ఏడవకుండా బుక్స్ని చూస్తే ఏదో పెద్ద అదేదో చూడకూడని వస్తువు చూసినట్టు, బుక్స్ని చూస్తే భయపడిపోతున్నట్టు అట్లాంటి ఫీలింగ్ అనేది పిల్లలకు ఉండదన్నమాట. మీరు పిల్లలకు కొనే బొమ్మల మీద, టాయ్స్ మీద ఇన్వెస్ట్ చేసేదానికి బదులు బుక్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. అయినా ఏం నార్మల్ బుక్స్ కూడా కాదు, ఇట్లా డిఫరెంట్ కేటగిరీ బుక్స్ దొరుకుతాయి. ఏ ఏజ్ పిల్లల వాళ్ళకైనా సరే, స్కూల్ గోయింగ్ కిడ్స్కైనా సరే, ఈవెన్ 10th స్టాండర్డ్ కిడ్స్కైనా సరే, బ్రెయిన్ బూస్టింగ్ బుక్స్ అని, పజిల్ సాల్వింగ్ బుక్స్ అని చాలా వెరైటీస్ ఆఫ్ బుక్స్ దొరుకుతాయి. వాళ్ళకు టాయ్స్కి బదులు బుక్స్ ఇవ్వండి. బుక్స్ ఇస్తేనే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీరు చిన్నప్పటి నుంచి మొత్తం టాయ్స్ ఇచ్చేసి ఆడుకోమని చెప్పి సడన్గా స్కూల్కి వెళ్ళి బుక్స్ ఇస్తే చదువుకోవాలి, నువ్వు కూర్చోవాలంటే ఎవ్వరూ వినరు. సో చిన్నప్పటి నుంచి బుక్స్ ఇస్తేనే వాళ్ళకు ఒక ఏజ్ వచ్చిన తర్వాతకి నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా కదా బుక్స్, ఇందులో డిఫరెన్స్ ఏముంది, వాళ్ళంత డిఫరెంట్గా ఫీల్ అవ్వరు. వాళ్ళకి అలవాటు అయిపోతుంది బుక్స్ అనేటిది. స్టోరీస్ చదవడము, స్టోరీ బుక్స్ వినడము, ఇలాంటివన్నీ అలవాటు అవుతుంది. ఫస్ట్ థింగ్ మొబైల్ ఫోన్కి ఎక్కువ అట్రాక్ట్ కారు.
మొబైల్ ఫోన్‌కి గానీ, టీవీకి గానీ అస్సలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపియరు. ఏ పిల్లలకైతే చిన్నప్పటి నుంచి బుక్స్‌ని అలవాటు బాగా ఉంటదో వాళ్ళకు సర్టెన్ ఏజ్ ఇప్పుడు నా బాబు వచ్చేసి 1 ½ ఇయర్. 1 ½ ఇయర్ బేబీకి బాగా ఇష్టం వాడికి బుక్స్ అని. ఒక రేంజ్‌లో ఆడతాడు 1 ½ ఇయర్ ఇప్పటికి ఆడతాడు దీంతో వాడు. వాళ్ళకేంటంటే బుక్స్ అనేటివి వాళ్ళ డైలీ రొటీన్‌లో ఒక పార్ట్ అయిపోవాలి. అలా అయితేనే వాళ్ళు ఒక జనరేషన్‌కొచ్చి, ఒక ఏజ్‌కొచ్చిన తర్వాతకి వాళ్ళ బుక్స్ అంటే బోర్ కొట్టదు. మీరు చిన్నప్పటి నుంచి బుక్స్ ఈ చిన్న పిల్లలకి బుక్స్ అవసరమా? ఇంత ఇన్వెస్ట్ జేయడం అవసరమా? స్కూల్‌కెళ్ళినప్పుడు ఎట్లా చదువుకునేదే గదా! ఇప్పటి నుంచి బుక్స్ ఎందుకు? మనము వాళ్ళని భయపెట్టో, కొట్టో, తిట్టో చూపిస్తలేం. వాళ్ళ ఇంట్రెస్ట్‌తోని వాళ్ళు జూస్తున్నారు బుక్స్‌ని. ఈ బుక్సే గాదు ఇంకా చాలా వెరైటీ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. ఎవరికైనా ఇది చూడండి ఎట్లా జేసేసిండో నా కొడుకు. 1 ½ ఇయర్ బేబీ. అందుకే ఈ బుక్ కండిషన్ ఇట్లుంది. అందుకే చెప్తున్నాను. పిల్లలకి ఏ ఏజ్‌లో కొనే బుక్స్ ఆ ఏజ్‌లోనే కొనాలి. అట్లా అయితేనే మనం కొన్నదానికి ప్రతి పైసాకి, రూపాయికి వాల్యూ ఉంటది. ఏజ్ అంతా అయిపోయిన తర్వాతకి నేను ఈ బుక్స్ కొనేసానంటే ఏ యూజ్ ఉండదు. ఒకవేళ మీకు ఇట్లా ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేదు అంటే ఇదొచ్చేసి 250, 240 బుక్. ఒక బుక్‌కొచ్చేసి 240, 230 మినిమమ్ 230 నుంచి ఉన్నాయి. మేమంత ఇన్వెస్ట్ చేయలేము. మాకు డీఐవై కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను డీఐవై చూపిస్తా. అంటే ఇది సేమ్ ఇట్లాంటి బుక్స్ ఇట్లాంటి స్ట్రక్చర్ ఉన్న బుక్సే. బుక్స్‌లా కాకుండా డీఐవైలో మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే మనం టైం స్పెండ్ చేయాలి. మళ్ళీ అది కూడా నిమిషాలలో అయిపోవాలంటే కష్టం కాదు. టైం స్పెండ్ చేయాలి. ఒక టైం పడుతుంది. నేను ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ఎవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను చెప్పే విధంగా చెప్తాను. ఆ తర్వాత మీరు తీసుకుంటారా, తీసుకోరా అనేది ఇట్స్ కంప్లీట్‌లీ యువర్ పర్సనల్ చాయిస్. నేను చెప్పేది ఒక్కటే. మీరు చిన్నప్పటి నుంచి పిల్లలకి టాయ్స్ ఇవ్వద్దని చెప్పట్లేదు. టాయ్స్ ఇవ్వాలి. మరీ ఘోరంగా బస్తాలు కాటన్లు ఎక్కడికెళ్తే అక్కడ అట్లా కాకుండా వాళ్ళకి బుక్స్ పైన ఇంట్రెస్ట్ వచ్చేలాగా చేయాలి. అది కూడా మన పనే. వాళ్ళ బుక్స్‌కి ఎంత ఎక్కువ అడిక్ట్ అయిపోతారో వాళ్ళ ఫ్యూచర్ అంతా బాగుంటుంది. లిటరల్‌గా చెప్తున్నా. వాళ్ళు బుక్స్‌కి అడిక్ట్ అయిన తర్వాతకి టీవీ చూడాలన్నా, ఫోన్ చూడాలన్నా వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు. వాళ్ళే బుక్స్ తీసుకొని చూస్తారు ఆ పిక్చర్స్‌ని అన్నిటిని. చదవలేకపోవచ్చు కానీ పిక్చర్స్‌ని అయితే చూడగలుగుతారు కదా! ఐడెంటిఫై చేయగలుగుతారు కదా! ఒక ఏజ్ వచ్చిన తర్వాతకి వాళ్ళే మంచి స్టోరీ బుక్స్ చదువుతారు. ఈజీగా స్టోరీస్ నేర్చుకుంటారు. స్టోరీస్ చదువుతారు. మనకు బోలెడన్ని స్టోరీ బుక్స్ ఉన్నాయి. బోలెడన్ని దేవతల బుక్స్ ఉన్నాయి. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఎవరికైనా డీఐవై కావాలి, మేము డబ్బులు ఇన్వెస్ట్ చేయలేము ఎక్కువ అంటే డీఐవై ఎవరికైనా కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను డీఐవై బుక్స్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి ఇంకొన్ని బుక్స్ వీడియోస్ ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో బుక్స్ అని టైప్ చేయండి. ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీ బుక్స్ ఉన్నాయి నా దగ్గర. నేను అవన్నీ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.